నమస్తే. ఈరోజు కొరటాల శివ డైరెక్టరు, అదేవిధంగా లోక్సత్తా జేపీ ప్రకాష్ నారాయణ ఇద్దరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా అయినా కొరటాల శివ అనేటోడు జస్ట్ ఒక మామూలు సినిమాలకు డైరెక్షన్ చేసి ఏదో కొంచెం పేరు సంపాదించుకున్నాడు. అదేవిధంగా అది పేరు సంపాదించుకున్నా అది ఎవరికి సెలబ్రిటీ అతను నాకు అర్థమవుతలేదు. అతను ఏదో ఎయిర్పోర్ట్లో ఒక దగ్గరికి వెళ్తూ ఉంటే క్యూ లైన్ ఉంటే అంతమందిలో ఈయనను ఎవరో గుర్తుపట్టి ఈయన ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే అప్పుడు మిగతా వాళ్ళ కొరటాల శివకి ఏమన్నా సపరేటా ఆయన ఎందుకు తీసుకుపోతున్నాను రెండు పెడితే ఇతనికి చాలా ఇబ్బంది జరిగిందట. అతను ఏం మాట్లాడుతుండంటే దాదాపు నేను 4 కోట్ల దాకా గవర్నమెంట్ ట్యాక్స్ కడతా, మా అటువంటి వాళ్ళను కూడా ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని మాట్లాడుతూ ఉంది. అంటే నువ్వు మామూలు ఒక సినిమా డైరెక్టర్, ఒక మూవీస్ తీసుకుంటావు, ఏమన్నా దేశానికి సేవ చేస్తున్నాను పెద్ద బిల్డప్ లాగా మాటలు ఎందుకు అంత అవసరమా? నువ్వు మామూలు అంటే అసలు ఎవరి వల్ల సినిమాలు చూస్తున్నారో, ఎంతమంది పేదవాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్గా 2 గంటలు వాళ్ళు సంతోషంగా ఉండడానికి వెళ్ళి, అది కూడా పేదవాళ్ళే, మళ్ళీ వాళ్ళతో నిలబడేందుకు నీకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు. అంటే నువ్వు నీ యొక్క బిహేవియర్ అంటే డబ్బులు రాగానే నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ అనుకుంటున్నావా? లోక్సత్తా జయప్రకాష్ నారాయణ అనేటోడు కూడా పెద్ద మేధావిలాగా వాడు మాట్లాడే విధానం కూడా ఇక ఒక సూక్తులు వీడే పెద్ద మొగోడు అయినట్టు చెప్తూ ఉంటాడు. అంటే ఇటువంటి తెలివి ఉన్నదనుకొని తెలివి తక్కువ నా కొడుకులు ఏమీ లేని వాళ్ళను, అంటే డబ్బు లేకుంటే వీని దృష్టిలో వాళ్ళు మామూలు వ్యక్తులు అన్నట్టు వీళ్ళ దృష్టిలో. అరే డబ్బులు ముఖ్యం కాదురా, క్యారెక్టర్ ముఖ్యం, గుణం ముఖ్యం. నువ్వు పేదవాళ్ళు చూస్తేనే, మిడిల్ క్లాస్ వాళ్ళు చూస్తేనే ఇలా ఒక పెద్ద నువ్వు అనుకునే సెలబ్రిటీ అయినావు అనుకుంటా, కొన్ని డబ్బులు సంపాదించినావు. లేకుంటే నువ్వు ఎవరివిరా? నువ్వు అసలు మామూలు అసలు నేను ఎవరు గుర్తిస్తారా ఊరికే టైంలో? జస్ట్ ఎంటర్టైన్మెంట్. కానీ నువ్వు ఒక సినిమా తీస్తే మేము చిల్లర డబ్బులు వేస్తే నువ్వు బతికేటోని నీ ఫ్యామిలీ. అక్కడి మందమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడి ఇటువంటి చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండి చెప్పు. ఆఫ్టర్ ఆల్ నువ్వు వాడు చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యిండు, వీడు ఒక సినిమా డైరెక్టర్ అయ్యిండు. మాకంటే ఎవడు గొప్పోడు కాదు. మేము మిమ్మల్ని తయారు చేసినాం. మేము చిల్లర పైసలు పడేస్తే వాడు జీతం తీసుకున్నాడు, వీడు డబ్బులు సంపాదించుకున్నాడు. ఇంకోసారి ఈ విధంగా మాట్లాడితే మంచిగా ఉండదు. గౌరవం, రెస్పెక్ట్ ఇప్పటికైనా మనం కూడా ఆలోచించాలి. ఎవరికో ఫ్యాను, వానికో కొబ్బరికాయ కొట్టుడు, వాడు ఎవడండి? వాడు సినిమాలు నటిస్తాడు, చిల్లర పైసలు ఇదే ఎంజాయ్ చేయాలంతే. వాని కోసం పోయి గొర్రెలు మేకలు కడిగేసుడు. మన బుద్ధి మారాలి. ఇప్పటికైనా మన బుద్ధి మారకుంటే ప్రతి ఒక్కటి సెలబ్రిటీ అనుకుంటాడు. మనమే సెలబ్రిటీ ఇక్కడ. నీ ఇంట్లో నువ్వే మగోనివి, నువ్వే హీరోవి, ఎవరికో కాదు. జస్ట్ మనం పైసలు పడేయాలి, సినిమా చూడాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్ కావాలి అంతే. వానికి కటౌట్లు కట్టుడు, వానికి మేకలు కట్ చేసుడు, ఇక ఇట్లా ఫీల్ అవుతారు నా కొడుకులు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. కొరటాల శివ తప్పైందని క్షమించు, క్షమాపణ అడుగు. అరే నువ్వు సినిమా తీసే ఎన్టీఆర్ అనేటోడు కూడా సీనియర్ ఎన్టీఆర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ నా ఫ్యాన్సే నాకు అన్నం పెట్టిరని మాట్లాడతారు. మహేష్ బాబు చూడిపోయి ఎంతమందికి సాయం చేస్తుండు. సంపాదించిన డబ్బు అట్లా పేదవాళ్ళ ఖర్చు పెట్టు. డిగ్నిఫై గురించి మాట్లాడుతున్నావు, హోదాతనం గురించి మాట్లాడుతున్నావు. ఆఫ్టర్ ఒక సినిమా డైరెక్టరు, నీకేంద్ర హోదా? ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. కొరటాల శివ. జై తెలంగాణ.